అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తర్వాత చిన్న పిల్లలకు 6 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకు మనము ఈ యొక్క రేగు పండ్లను భోగి పండ్లుగా శిరస్సు పైన పోస్తారు. ఎందుకు భోగి పండ్లను పోయాలంటే ఈ రేగు పండునే బద్రీ ఫలం అంటారు. మరి బద్రీ ఫలంలో ఒక విశేషమైనటువంటి మనకు ఏంటంటే ఒక విశేషమైనటువంటి రోగతత్వం కనబడుతూ ఉంటుంది. అంటే రోగాన్ని దూరం చేసే ఒక పండే బద్రీ ఫలం అంటారు రేగుపండు. ఆ రేగుపండు శిరస్సు పైన పోసినప్పుడు శీతాకాలంలో వస్తున్నటువంటి ఏవైతే వ్యాధులు ఉంటాయో జలుబు సర్ది ఇటువంటి వ్యాధులన్నీ కూడా చిన్నపిల్లలకు దూరం చేయడానికి రేగు పండ్లలో ఉన్నటువంటి సి విటమిన్ అనేది దీంట్లో ప్రవహిస్తుంది. కాబట్టి శిరస్సు పైన బ్రహ్మరంధ్రం పైన పడుతూ ఉంటుంది. కాబట్టి దాని ద్వారా ఆరోగ్య సూత్రాలు చెప్పారు. అదేవిధంగా భోగి పండు పోయడం ద్వారా ఆ భోగి పండ్లతో పాటు రేగుకాయలతో పాటు మరి చెరుకు గడలను కూడా వేస్తూ ఉంటారు. ఈ చెరుకు గడలు వీటి వలన ఏమిటంటే పిల్లలకు ఉన్నటువంటి జాతకంలో ఉన్నటువంటి బాలారిష్ట దోషాలన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. కాబట్టి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఈ పండుగ వ్యవసాయ రీత్యా జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఈ యొక్క పండుగ చాలా వైభవంగా, తర్వాత పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజున ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే తిలలతో తర్పణాలు విడిస్తే వాళ్ళు తృప్తి పొందుతూ ఉంటారు. ఇవన్నీ మరి ఒకవైపున గంగిరెద్దులు, మరొక వైపున చక్కని హరిదాసుల యొక్క కీర్తనలతో, మరొక్కటి ఏమిటంటే మకర సంక్రమణం కాగానే ఉత్తరాయణ ప్రారంభమవుతూ ఉంటుంది. ఈ ఉత్తరాయణం అనేది చాలా పుణ్యకాలం. మనకు పురాణ గ్రంథాలలో చూసినప్పుడు ఉత్తరాయణం వచ్చినప్పుడు అంటే దక్షిణాయనంలో భీష్ముడైతే ఉందో మహానుభావుడైనటువంటి భీష్ముడు దక్షిణాయనంలో యుద్ధంలో అంపశయ్య పైన పడుకుంటే ఉత్తరాయణం ప్రవేశించగానే అతనికి ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం వస్తూ ఉంటుంది. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్ముడు తను మరణించడం అనేది, విష్ణు సహస్రనామ స్తోత్రం అనేది రావడం కూడా మరి ఇప్పుడే జరిగిందని చెప్పేసి మరి ఉత్తరాయణం అనేది చాలా పుణ్యకాలంగా చెప్తూ ఉంటారు. అటువంటి యొక్క సంక్రాంతి, ఈ సంక్రాంతి పండుగకు మరి ఏ విధంగానైతే మనం ఇప్పుడు ఈ సంవత్సరము 15వ తేదీ ఈ యొక్క సంక్రాంతి పండుగను చేసుకోవడం చాలా ముఖ్యంగా చెప్తూ ఉంటారు. ధేను తిలమయీం రాజన్ దద్యాతు యజోత్తారయణే సర్వాన్ కామానవాప్నోతి నిందతే పరమం సుఖం. పుణ్యప్రదమైనటువంటి ఉత్తరాయణ ప్రారంభములో ఎవరైతే నువ్వులతో గోదానం చేస్తారో, ఎవరైతే నువ్వులతో దానం చేస్తారో వారికి ఆరోగ్య పరిస్థితి చక్కబడుతుందని చెప్పేసి మనకు జ్యోతిష్ శాస్త్ర పండితులు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి సూర్యుడు మకర సంక్రమణంలోకి ప్రవేశించగానే జరుపుకునే పండుగనే మనకు మకర సంక్రాంతి అని చెప్పేసి మరి యొక్క మకర సంక్రాంతి రోజున ఎన్నెన్నో పాటలతో, ఎందుకంటే భారతీయ సనాతన సంప్రదాయంలో కాలాన్ని మరి కాలస్వరూపుడు పరమాత్మ కాబట్టి ఈ కాలాన్ని తన యొక్క రూపంగా మార్చుకున్నటువంటి ఆ స్వామి సూర్య భగవానుడు. సూర్యుని యొక్క ఆరాధన కూడా చాలా ముఖ్యం. ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఉషాత్రయం శ్రవణ ధనిష్టార్థం మకరం అని చెప్పేసి ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట మొదటి 2 పాదాలు మొత్తము 9 పాదాలు కలిపితే మకర రాశిగా వ్యవహరించబడుతూ ఉంటుంది. రవి మకర రాశి ప్రవేశము చాలా ప్రాశస్తమైంది కాబట్టి అందుకే ఈ 3 రోజులు కూడా విశేషంగా మహిళలంతా కూడా ఇండ్ల ముందర చక్కగా నక్షత్రాల ఆకారంతో కూడుకున్నటువంటి ముగ్గులను, రంగవల్లులను వేస్తూ ఉంటారు. మరి 27 చుక్కలతో చుక్కల ముగ్గు అంటూ ఉంటారు. ఈ చుక్కల ముగ్గు ద్వారా ఏమిటంటే రథాల యొక్క ముగ్గులను వేస్తూ ఉంటారు, నక్షత్ర మండలంగా ముగ్గులు వేస్తూ ఉంటారు. వీటి కారణంగా మరి మనకు భోగము, ఐశ్వర్యము, సుఖము, ధనము, పంటలు ఇవన్నీ కూడా మన ఇంటికి రావాలని చెప్పేసి ఆ రంగవల్లులతో, గొబ్బెమ్మలతో మరి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. గొబ్బెమ్మలు కూడా చూడండి, ఆవు పేడతో తయారు చేసినటువంటి గొబ్బెమ్మల పైన చక్కగా భూతదయను ప్రకటిస్తూ ఆ గొబ్బెమ్మలను కూడా పెడుతూ ఉంటారు. కాబట్టి విశేషమైనటువంటి పండుగ. ఈ పండుగ సందర్భంగా ఇంకా ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. సుబ్బ గొబ్బెమ్మ సుఖములియ్యదే
తామర పువ్వంటి తమ్ముణ్ణీయదే, చేమంతి పువ్వంటి చెల్లెలియవే, మొగిలి పువ్వంటి మొగుణ్ణియవే అంటూ చక్కని పాటలు పాడుతూ ఉంటారు పిల్లలంతా కూడా. బంతి పువ్వులు లేత నవ్వులతో సంక్రాంతి సుందరి సాగి వచ్చింది, తెలుగు పల్లెలు నిద్రలేచాయి, వెలుగులో కనువిచ్చి చూచాయి సంక్రాంతి వేళ అంటూ విశేషమైనటువంటి ఈ యొక్క పండుగను మనమంతా కూడా జరుపుకోవాలి. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.